హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలము 499 రూపాయలకే 1000+ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన PDF మరియు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 499 రూపీస్కే మన యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందండి. వెంటనే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఆఫర్ గురించి తెలియచేయండి. ముందుగా డెమో చూడండి. డెమో క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అప్డేట్ చేస్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన యాప్లో చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా విజ్ఞప్తి అండి. సో ప్రతిరోజు ఖచ్చితంగా మోడల్ పేపర్స్ అప్డేట్ చేస్తున్నాను. కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్లో మోడల్ పేపర్స్ అయితే చూడాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలండి, నిన్న జరిగినటువంటి హైకోర్టు ఎగ్జామ్లో మరి ఆల్మోస్ట్ మన మోడల్ పేపర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనవండి. మనకు కోర్స్ తీసుకొని ఇవి కనుక ప్రిపేర్ అయితే మంచి రివిజన్గా అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 1, ఇక అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఘన రూపంలో ఉన్న కర్పూరం ఆవిరిగా మార్పు చెందడాన్ని డాష్ అంటారు. ఘన రూపంలో ఉన్న కర్పూరం ఓకే ఆవిరిగా మార్పు చెందడాన్ని ఏమంటారండి? ఉత్పతనం అంటారు. ఓకేనా, ఉత్పతనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. యాక్చువల్గా అయితే ఘన రూపంలో ఉన్నది ఫస్ట్ ఏం కావాలి? ద్రవంలోకి మారాలి. ద్రవంలోనిది వాయువులోకి మారుతుంది. కానీ ఇక్కడ ఒక స్టెప్ అనేది మిస్ అవుతుంది. ఓకేనా, ఘన రూపంలో ఉన్నది డైరెక్ట్ వాయు రూపంలోకి మారుతుంది. దాన్నే ఉత్పతనము అంటారు. నాఫ్తలిన్ గోళీలు ఉంటాయి కదండి, అవి కూడా సేమ్ అలాగానే అవుతాయి. అయోడిన్ కూడా అంతే అండి. ఓకే, నెక్స్ట్, పాథోమీటర్ దేనికోసం ఉపయోగిస్తారు? పాథోమీటర్ దేనికోసం అండి? సముద్రం అడుగు భాగం ఉష్ణోగ్రత కనుగొనడానికి పాథోమీటర్ని ఉపయోగించడం మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నిన్న హైకోర్టు ఎగ్జామ్లో, ఏపీ జిల్లా కోర్టు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారండి. ఓకేనా, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. అది ఇటీవల చాలా ఎగ్జామ్లో అడిగింది. రైల్వేస్లో, SSCలో కూడా ఆ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఏంటి అంటే ప్రజెంట్ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద గిరిజన తెగ ఏంటి? భారతదేశంలో ఉన్న ప్రజెంట్ అతిపెద్ద గిరిజన తెగ ఏంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ క్లూ ఏంటంటే వారు మధ్యప్రదేశ్లో ఉంటారు. ఓకే, మధ్యప్రదేశ్లో ఉంటారు. కామెంట్ చేయండి మీకు తెలిస్తే, లేదా అతిపెద్ద గిరిజన తెగ అని కామెంట్ పెట్టండి, నేనని చెప్తా. ఓకే, నెక్స్ట్, తేనెటీగలు స్రవించే రసాయనం ఏది? తేనెటీగలు స్రవించే రసాయనము ఆన్సర్ ఆప్షన్ 2 మిథనోయిక్ ఆమ్లము లేదా ఫార్మిక్ ఆమ్లము అంటారు. ఓకేనా, మిథనోయిక్ ఆమ్లము లేదా ఫార్మిక్ ఆమ్లము. మిథనోయిక్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్, గన్ కాటన్గా పిలువబడినది ఏంటి? గన్ కాటన్గా పిలువబడినది ఆన్సర్ ఆప్షన్ 4 సెల్యులోజ్ నైట్రేట్ అండి. ఏంటది? సెల్యులోజ్ నైట్రేట్. నెక్స్ట్ వన్, ఇక్తియాలజీ అనగా ఏంటి? ఇక్తియాలజీ అనగా అర్థం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. చేపల అధ్యయన శాస్త్రాన్ని ఇక్తియాలజీ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, వేర్లపై గల మూలకేశాలు అంటే రూట్ హెయిర్స్ ప్రాథమిక విధి ఏంటి? రూట్ హెయిర్స్ ఉంటాయండి వేర్లపైన, చిన్న సన్నని కేశాలలాగా మాదిరిగా ఉంటాయి, వెంట్రుకలలాగా.
దాని యొక్క ఉద్దేశం ఏంటి మరి? ఆప్షన్ 3 భూమి నుండి నీరు, ఖనిజ లవణాల శోషణ అండి. భూమి నుంచి ఏం చేస్తాయండి? నీరు, ఖనిజ లవణాలన్నింటినీ కూడా మొక్క కావలసినవి పీల్చుకుంటాయి. నెక్స్ట్, విటమిన్ ఏ లోపం వలన కోన్స్ నందు వర్ణకాలకు కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వర్ణాంధత్వము అంటారు దాన్ని. ఓకేనా, వర్ణాంధత్వము. మరి ఈ కోన్స్ అంటే ఏంటి అంటే కోన్స్ అండ్ రాడ్స్ అనేవి ఉంటాయండి మన యొక్క కంటి భాగంలో కణాలు. ఈ కోన్స్ అనేవి కలర్స్ చూడడానికి, మనము మన కంటి ద్వారా కలర్స్ అనిపిస్తున్నాయి కదా అన్ని, ఆ కలర్స్ చూడడానికి ఈ కోన్స్ ఉపయోగపడతాయి. రాడ్స్ అని ఉంటాయి, అవేమో బ్లాక్ అండ్ వైట్ చూడడానికి ఉపయోగిస్తాయి. ఈ కోన్స్ కలర్ కదా అండి. అయితే విటమిన్ యు లోపము ఆ కలర్ను చూడగలిగేటువంటి వర్ణద్రవ్యాన్ని దెబ్బతీస్తుంది. ఓకేనా, దానివల్ల ఏమవుతుందండి? వర్ణాంధత్వము అంటే కలర్స్ చూడలేనటువంటి కలర్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? ఆప్షన్ 4 భారత ప్రధాని కార్యాలయ పర్యవేక్షణలో పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఆర్యభట్ట, భాస్కర 1, యాపిల్, ఆస్ట్రోసాట్. భారత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సంఘటనలండి. చూద్దాం. ఆర్యభట్ట అనేది భారతదేశ తొలి ఉపగ్రహం అండి. 1975లో ప్రయోగించడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ భాస్కర 1 భారత తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము. ఇంపార్టెంట్ క్వశ్చన్. యాపిల్ మన దేశం యొక్క తొలి భూస్థిర ఉపగ్రహము యాపిల్. నెక్స్ట్ ఆస్ట్రోసాట్ అంటే ఖగోళ పరిశీలన ఉపగ్రహంగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ అని పిలిచే ఐఎన్ఎస్ హరియంత వివరాలు ఏంటి? షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్ అని పిలుస్తారండి దీన్ని, ఐఎన్ఎస్ హరియంత్. ఆన్సర్ పైవన్నీ సరైనవి. చూద్దాం. 750 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల K-15 సాగరిక అనే క్షిపణులు ఇందులో అమర్చబడి ఉంటాయి. నెక్స్ట్, 6000 టన్నుల బరువుండే ఈ జలంతర్గామికి కావలసిన శక్తి 83 మెట్రిక్ వాట్ల అంటే ప్రెజరైజ్డ్ లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి లభిస్తుంది. సో దీన్ని ప్రారంభించడంతో ఇండియాకు న్యూక్లియర్ ట్రయాడ్ లభించినట్లుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, హరియంత్ అనగానే ఇట్స్ ఏ న్యూక్లియర్ పవర్ బేస్డ్ అని మనమైతే గుర్తుంచుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ తన దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎవరిని నియమించారు ఇటీవలనే అండి? ఎవరండి? ఆప్షన్ 1 ఫ్రాంకోయిస్ బేరో. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏంటి? అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ మైగ్రేట్స్ డే. మరి సరైన సమాధానం ఏంటండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ 4 బి మాత్రమే సరైనది. చూద్దాం. 12వ విడత ప్రపంచ వలస నివేదిక 2024 మేలో విడుదల చేశారు. దీని ద్వారా అంతర్జాతీయ వలసల గురించి అవగాహన కలిగించడం అనేది జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2025 యొక్క థీమ్ ఏంటి? లేటెస్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఏంటండి? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్, హిమానీనాథాల పరిరక్షణ సదస్సు 2025 మే 29 నుంచి జూన్ 1 వరకు ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ 2 తజకిస్తాన్. ఎక్కడండి? తజకిస్తాన్. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్లో అమెరికాకు చెందిన అంతర్జాతీయ మీడియా కంపెనీ ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 21వ వార్షిక ర్యాంకింగ్ వివరాలను విడుదల చేసింది. మరి ఇందులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలైన
ఉర్సులా వాన్ డెర్ లేయర్ మొట్టమొదటి స్థానంలో నిలిచారు. మరి ఈ జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ స్థానంలో నిలవడము జరిగింది? ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలు ఏ స్థానంలో ఉన్నారండి? మరి నిర్మలా సీతారామన్ గారు 28వ స్థానంలో నిలవడం మనము చూడవచ్చు. ఏ స్థానం అండి? 28th ప్లేస్. నెక్స్ట్, సమాచార సాంకేతిక వ్యవస్థలను మెరుగుపరిచేందుకు డెన్మార్క్లోని ప్రసిద్ధ మొబైల్ ఆపరేటర్ కంపెనీ టెలినార్తో భాగస్వామ్యాన్ని 2024 డిసెంబర్లో మరో 5 ఏళ్ల పాటు పొడిగించిన కంపెనీ ఏది? ఆప్షన్ 3 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందిరా గాంధీ అండ్ ది ఇయర్ దట్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 2 శ్రీనాథ్ రాఘవన్. ఓకే, శ్రీనాథ్ రాఘవన్. నెక్స్ట్, 51వ G7 దేశాల శిఖరాగ్ర సదస్సు 2025 జూన్ 15 నుండి 17 వరకు ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 కెనడా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, G7 సమ్మిట్. నెక్స్ట్ వన్, గోదావరి నదిలో దొరికే ఏ చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనలకు గాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర ఆచార్యులు పి కృష్ణ గారికి పేటెంట్ అయితే లభించిందండి. ఏ చేప పైన చేసిన పరిశోధనలకు గానండి? పులస. ఓకేనా, గోదావరిలో లభించేటువంటి పులస చాలా ఫేమస్. నెక్స్ట్ వన్, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎవరి పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆప్షన్ 4 డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్, వలయ కంచె విధానం అంటే రింగ్ ఫెన్స్ రూపకర్త ఎవరు? వలయ కంచె విధానం లేదా రింగ్ ఫెన్స్ రూపకర్త. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్. ఎవరండి? వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది? ఆప్షన్ 3 అండి, సింధు నాగరికత మన దగ్గర పండించడం జరిగింది. క్రింది ఉద్యమాలకు నాయకులతో జతపరచండి. నిరంకారి ఉద్యమం, నాందేరి ఉద్యమం, అకాలీ ఉద్యమం, కూకా ఉద్యమం. మరి వీటికి ఎవరు నాయకత్వం వహించారు చూద్దాం. ముందుగా నిరంకారి ఉద్యమం భాయ్ దయాల్. నెక్స్ట్, నాందేరి ఉద్యమం రామ్ సింగ్. నెక్స్ట్, అకాలీ ఉద్యమం తారా సింగ్, బాబా కరక్ సింగ్, కర్తార్ సింగ్. నెక్స్ట్, కూకా ఉద్యమము భగత్ జవహర్మల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, కవిరాజు అనే బిరుదు ఏ గుప్త చక్రవర్తికి కలదు? కవిరాజు. ఆప్షన్ 2 సముద్రగుప్తుడు. వీరిని ఇండియన్ నెపోలియన్ అనే పేరుతో కూడా పిలుస్తాము. ఓకే. నెక్స్ట్, సిల్క్ లేఖల ఉద్యమం డాష్ దేనికి ప్రసిద్ధి చెందినది? సిల్క్ లేఖల ఉద్యమం డాష్ దేనికి సంబంధించింది? ఆప్షన్ 2 బ్రిటిష్ పాలన అంతం చేయడానికి ప్రారంభించిన ఉద్యమం. నెక్స్ట్ వన్, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 ప్రతి అమ్మాయికి కనీస వివాహ వయస్సును ఎంతగా నిర్ధారించడము జరిగింది? బాల్య వివాహాలను నియంత్రించడానికి చేసినటువంటిదండి. ఎంతగా చేశారు? 12 సంవత్సరాలు చేశారండి ఆ టైంలోనే బ్రిటిష్ వారు. ఓకే. నెక్స్ట్, విష్ణుకుండినేల కాలానికి సంబంధించి చిక్కుళ్ళ శాసనంలో కనిపించే తెలుగు పదం ఏది? ఆన్సర్ విజయరాజ్య సంవత్సరంబుల్. విజయరాజ్య సంవత్సరంబుల్. నెక్స్ట్ వన్, శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశంలో రాజకీయ ఐక్యత సాధించిన ఘనత ఎవరికి దక్కింది? ఆప్షన్ 1 కాకతీయులకు దక్కింది. నెక్స్ట్, బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను ఎవరండి? ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ వన్, క్రింది నినాదాలను సరిపోల్చండి. జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నారాయణ గురు. మరి వీరు ఇచ్చినటువంటి ముఖ్యమైన నినాదాలు ఏంటి చూద్దాం. ముందుగా జవహర్లాల్ నెహ్రూ ఏమిచ్చారండి?
ఆప్షన్ డి, ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం అంటూ నినాదమిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమిచ్చారు మరి? కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతి కానీ నిర్మించలేము అంటూ చెప్పడం జరిగింది. పట్టాభి గారు ఏం చెప్పారంటే గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ నారాయణ గురు ఏం చెప్పారు? ఒకే దేవుడు, ఒకే మతము, ఒకే కులం అంటూ నినాదం ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నది పంజాబ్, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది ఆప్షన్ 3 అండి. ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నది పంజాబ్ అనేది సరికాని జత అండి. ఓకేనా, మిగతావన్నీ కూడా సరైనదే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విశాఖపట్నం ఓడరేవుకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. విశాఖ ఓడరేవుకు సంబంధించి ఏబీసీ 3 సరైనవే. చూద్దాం. ఇది తూర్పు తీరంలోని ప్రముఖ ఓడరేవు. దేశంలో అతిపెద్ద కన్వేయర్ బెల్ట్ ఔటర్ హార్బర్ కలిగిన ఓడరేవు కూడా ఇదే. ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన ఓడరేవుగా పేరుగాంచింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. పట్టణము, పరిశ్రమ. ఓకే, అహ్మదాబాద్, చిత్తరంజన్, జాదుగూడ, K3. 33 ఆన్సర్ ఆప్షన్ 1. చూద్దాం 1 by 1. అహ్మదాబాద్ 1 కాటన్ టెక్స్టైల్స్, చిత్తరంజన్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్, జాదుగూడ యురేనియం మైనింగ్, K3 కాపర్ మైనింగ్ అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో సరస్సుల పట్టణంగా పిలువబడు ప్రాంతం ఏంటి? సరస్సుల నగరము లేదా ప్రాంతము, సిటీ ఆఫ్ లేక్స్ అంటారండి. ఏంటది? ఉదయపూర్, రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ వన్, దక్షిణాది ప్రాంతాల గోధుమ పంటలకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? దక్షిణాది పంటలు గోధుమ పంటలకు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం ఆప్షన్ 1, అక్కడి శీతాకాలాలు చాలా వేడిగా ఉండడము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. రాజాజీ టైగర్ రిజర్వ్, ఓరాంగ్ టైగర్ రిజర్వ్, గురు ఘసిదాస్ టైగర్ రిజర్వ్, మణిపూర్ టైగర్ రిజర్వ్. ఎక్కడ ఉన్నాయండి మరి ఇవన్నీ? ఆప్షన్ 2 1 by 1 చూద్దాము. ముందుగా రాజాజీ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్, ఓరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం, గురు ఘసిదాస్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్, రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. ఓకే, నెక్స్ట్ వన్, సింహం తోక లాంటి తోకను కలిగి ఉండే మకాకి అనే కోతిని ఈ ప్రాంతంలో గమనించవచ్చు. మకాకి కోతి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సైలెంట్ వ్యాలీలో. ఓకే, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులో. నెక్స్ట్ వన్, నదులు అవి ఎక్కడ కలుస్తాయి అనేది, ఏ ప్రయాగ వద్ద? ఓకే, దేవప్రయాగ, కర్లప్రయాగ, రుద్రప్రయాగ, విష్ణుప్రయాగ. ఏ నదుల కలయికని ఈ విధంగా పిలుస్తారు మరి? చూద్దాం. దేవప్రయాగ అంటే అలకనంద మరియు భాగీరథి నదులను పిలుస్తారు. కర్లప్రయాగ అంటే అలకనంద మరియు పిండారి, రుద్రప్రయాగ అలకనంద మరియు మందాకిని, విష్ణుప్రయాగ అంటే అలకనంద, విష్ణుగంగ. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఆంధ్రప్రదేశ్లో దొరికే ఇనుప ధాతువులలో అధిక భాగము హెమటైట్ రకానికి చెందినది. కలపలో ఇనుప ధాతువులు ఎక్కువగా ఉన్నాయి. ఇనుము ఉత్పత్తులు అనంతపురం ప్రథమ స్థానంలో ఉంది. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ 2 ఏబీసీ 3 కూడా సరైనవే. నెక్స్ట్, క్రింది వాటిని గమనించండి. భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వస్తువు అది ఏ జిల్లాకు ప్రసిద్ధి? బొబ్బిలి వీణ, మంగళగిరి చీరలు, దర్గి రాతి శిల్పాలు, ఏటి కుప్పాక బొమ్మలు. ఓకే, చూద్దాం 1 by 1. ముందుగా బొబ్బిలి వీణ విజయనగరంలో ఫేమస్. నెక్స్ట్, మంగళగిరి చీరలు గుంటూరు, దర్గి రాతి శిల్పాలు పల్నాడు, ఏటి కుప్పాక బొమ్మలు అనకాపల్లి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతం అనగా ఏంటి? మౌలిక సిద్ధాంతము, మౌలిక స్వరూప సిద్ధాంతం భారత రాజ్యాంగానికి ఏంటండి? ఆప్షన్ 1,
రాజ్యాంగంలోని కొన్ని లక్షణాలు చాలా అవసరమైనవి కాబట్టి వాటిని భంగపరచరాదు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాబితా 1ని జాబితా 2తో ఇచ్చిన సంకేతాల ఆధారంగా సరిగా జతపరచండి. ఓకే, భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు అవి ఏ దేశం నుంచి మనం తీసుకున్నాము. ఓకే, చూద్దామండి. ముందుగా ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకున్నామండి? అమెరికా రాజ్యాంగం నుండి. పార్లమెంటరీ వ్యవస్థ ఇంగ్లాండ్ యూకే నుండి తీసుకున్నాము. అత్యవసర పరిస్థితులు జర్మనీ నుంచి తీసుకున్నాం, జర్మన్ రిచ్ నుంచి. నెక్స్ట్ రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఐర్లాండ్. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి తీసుకోవడము జరిగింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారము ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి? 360 ఆర్టికల్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, ఒకటి మాత్రమే సరైనదండి. చూద్దాం. ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి ప్రకటన 2 నెలలు ముగియక ముందే పార్లమెంట్ ఉభయ సభల తీర్మానాల ద్వారా ఆమోదిస్తే తప్ప జారీ అయిన తర్వాత 2 నెలలకు ఆ ప్రకటన రద్దయిపోతుంది. మరి భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించారండి అంటే ఒక్కసారి కూడా లేదు, 0. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లోని ఖచ్చితమైన నిబంధనను అనుసరించి ఏర్పాటు చేసిన కమిషన్? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎన్నికల కమిషన్. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ABC సరైనవి. చూద్దాం. లోక్సభ స్పీకర్కు సభను సాయి డాయిగా వాయిదా వేసే అధికారం ఉంది. అయితే ప్రోరోగ్ అయిన సభను తిరిగి సమావేశపరిచే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అంటే స్పీకర్ సమావేశాన్ని సైన్ అంటే వాయిదా వేసే అధికారం ఉంటుందండి. ఓకేనా, అక్కడితో ఆగుతుంది అది. మరి దాన్ని ప్రోరోగ్ అయితే మాత్రము, ఓకే, నిలిపివేస్తే మాత్రము దాన్ని సమావేశపరిచేటువంటి అధికారము రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. లోక్సభను రద్దు చేస్తే రాష్ట్రపతి లాంఛనంగా ఉత్తర్వులు జారీ చేసి చేయలేకపోయినప్పటికీ సభ పదవీకాలాన్ని పొడిగించకపోతే 5 సంవత్సరాలు ముగిసిన మీదట ఆటోమేటిక్గా లోక్సభ రద్దు అవుతుంది. ఆప్షన్ సి, సభ రద్దయిపోయిన తర్వాత కూడా సభ ప్రథమ సమావేశం జరగడానికి ముందు వరకు లోక్సభ స్పీకర్ పదవిలో కొనసాగుతారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సర్వే ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? సర్వే ఆఫ్ ఇండియా ఆన్సర్ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న బిల్లులలో ఏది పార్లమెంట్ ఉభయ సభలచే విడిగా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రాజ్యాంగ సవరణ బిల్లు. నెక్స్ట్, ఆర్థిక న్యాయం ఎకనామిక్ జస్టిస్ అనేది భారత రాజ్యాంగంలోని లక్ష్యాలలో ఒకటిగా దేని ముందు పొందుపరచబడింది? 48. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, పీఠిక మరియు ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్, భారత రాజ్యాంగం రాజ్యసభకు ప్రసాదించిన ప్రత్యేకమైన అధికారం ఏంటి? ఓన్లీ రాజ్యసభకు మాత్రమే ఉంటుందండి. ఏంటది? ఆప్షన్ 2, రాష్ట్ర జాబితాలో శాసనాలు చేయడానికి 1 లేదా అంతకు మించి అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తూ తీర్మానము ఆమోదించవచ్చు. ఓకేనా, ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో అంశాలను శాసనాలు చేయవచ్చు మరియు అఖిల భారత సర్వీసులను కూడా పెంచవచ్చు అండి, కొత్తవి కూడా ఏర్పాటు చేసే అధికారం రాజ్యసభకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష పన్ను రేటు పెరిగితే పన్నుల ఎగవేతకు దారితీసే దేశంలో నల్లధనం పెరుగుతుందని ఈ కమిటీ పేర్కొంది. ఆప్షన్ 1 వాంచు కమిటీ. నెక్స్ట్ వన్, ఎంఆర్టీపీ చట్టంను ఎవరి సిఫారసు మేరకు రద్దు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 రాఘవన్ కమిటీ. నెక్స్ట్ వన్, సహకార బ్యాంకుల చట్టం రూపొందించబడిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1904. నెక్స్ట్, క్రింది జతలలో సరికాని జత ఏది? 53. ఆన్సర్ ఆప్షన్ 3 రేకే ప్రత్యక్ష పన్నులు అనేది తప్పండి. ఓకే, జాన్ మతాయి కమిటీ కార్పొరేషన్ పన్ను, తివారీ కమిటీ కస్టమ్ డ్యూటీ, కేఎన్ రాజ్ వ్యవసాయ ఆదాయంపై పన్ను. నెక్స్ట్ వన్, థియరీ ఆఫ్
బ్యాక్ వాష్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? థియరీ ఆఫ్ బ్యాక్ వాష్ ఎఫెక్ట్. ఆప్షన్ 1 గున్నార్ మిర్థాల్. ఓకే, గున్నార్ మిర్థాల్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అనేది తప్పండి. 2015 మార్చి 1న మొదటి సమావేశం జరిగిందనేది తప్పు. ఓకే, 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు. కరెక్ట్. దీని నినాదము సబ్కా సాత్ సబ్కా వికాస్. కరెక్ట్. ఇది పార్ట్ టైం సభ్యులు, ఇందులో పార్ట్ టైం సభ్యులు ఇద్దరు ఉంటారు. కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యాన్ని 56. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. క్రిటిల్ డౌన్ సిద్ధాంతం ఆధారంగా మహలనోబిస్ 3 రంగాల నమూనాలను ప్రవేశపెట్టారనేది తప్పు. ఓకే, మొదటి పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా, 6వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త లగ్డావాలా, 3వ 7వ ప్రణాళికలను దీర్ఘదర్శి ప్రణాళికలు అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్రింది విధుల్లో ఎన్నింటిని నిర్వహిస్తుంది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 3 మూడవది మాత్రమే. ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరల నియంత్రణ. ఓకేనా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింది విధుల్లో ఎన్నింటిని నిర్వహిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 మూడవది మాత్రమే. నెక్స్ట్ వన్. సో గాయస్, మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అందజేస్తున్నానండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? ముఖ్యంగా మన యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు మాత్రము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ మోడల్ పేపర్స్ని. కొత్త వారు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 499 రూపీస్కే కాంబో ప్యాక్ అయితే అందజేస్తున్నాము. 1 year కాదు 2 years వ్యాలిడిటీ ఇస్తున్నామండి, ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.